నమస్తే అండి. జీవనశైలికి స్వాగతం. ఈరోజు నేను విటమిన్ బి12 పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకుంటున్నానండి. ఇది ఏ విధమైన కెమికల్స్ లేకుండా న్యాచురల్ విటమిన్ బి12 అనమాట. అందరూ ఈజీగా చేసుకోవచ్చు. అంటే మనం పనికిరావనుకుని పడేసే కిచెన్‌లో పడేసే వాటి నుంచి తయారు చేసుకోవచ్చనమాట ఇది. మనకి బి12 డెఫిషియన్సీ దాదాపు చాలా మందిలో ఉంటుందండి. అంటే ఇది ఎలా అనిపిస్తుందంటే మనకి బి12 లేకపోతే బాగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అలా నరాల బలహీనత ఉంటుంది. అలాగే మనకి ఎంతసేపు ఎక్కువగా నిద్ర రావడం, మత్తుగా అనిపించడం, కొంచెం పని చేసేటప్పటికి అలసిపోవడం అలా ఉంటుందనమాట. అదే అరికాళ్ళలో చురుకు చురుకుమని అంటూ ఉంటుంది కదండీ! ఒక్కొక్కసారి అది కూడా విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్లే వస్తుందంటండి. అంటే ఈ సిమ్టమ్స్‌తో డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు టెస్ట్ చేయించమన్నారనమాట. టెస్ట్ చేస్తే విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉందని ఇంజెక్షన్స్ చేయించుకోమన్నారు. నాకు అలా ఎందుకు అసలు న్యాచురల్‌గా ఏదైనా చూద్దామని నేను ఇది అంతా సెర్చ్ చేస్తే నాకు ఇది తెలిసిందనమాట. అయితే ఇది నాన్ వెజ్‌లో విటమిన్ బి12 ఉంటుందంటండి. నేను నాన్ వెజ్ తినను కాబట్టి వెజిటబుల్స్‌లోనే ట్రై చేసి అంటే నేను సెర్చ్ చేసి చేసుకున్నాను అనమాట. చేసుకోవడం చాలా సింపుల్ అండి. మనకి ఇందులో ఈ ఆహ్, ఇది అంటే కొంచెం చేదు, వగరు అలా ఉంటుందనమాట. అందుకని మనం అద్ అది వాడుకోవడం కూడా నేను ఎలా వాడుకుంటున్నానో చూపిస్తున్నాను. ఇదేం లేదండి, మనకి ఎంత ఈజీ అంటే చాలా ఆహ్, మనం ఇప్పుడు మామిడికాయలు పచ్చళ్ళు పెట్టుకుంటాం కదండీ! ఆవకాయదిని పెట్టినప్పుడు మనం ఇలా ముక్కలు కట్ చేసినప్పుడు లోపల జీడి తీసేసి పడేస్తాం కదా! ఆ జీడిలో విటమిన్ బి12 చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే మామూలుగా మనం పళ్ళు తిన్నప్పుడు అది ఆ టెంక పగలగొట్టి తీయడం అది మనకు చాలా కష్టం. అందుకని నేనేం చేశానంటే, ఈ ఆవకాయ ఇప్పుడు సీజన్ కదండీ! ఆవకాయలు పట్టడానికి మామిడికాయలు కొనుక్కోవడానికెళ్ళినప్పుడు అది కట్ చేయించినప్పుడు ఆ జీడంతా తెచ్చేసుకున్నాననమాట. తెచ్చేసుకొని అసలు ఈ జీడిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే, ప్రోటీన్ ఉంటుందంటండి. అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. అంటే మన కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే మనకి వెయిట్ పెరుగుతూ అలా ఉంటుంది కదా! కానీ ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. ఇది బాడీలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళవు. అలాగే ప్రోటీన్, ఫ్యాట్, ఫైబరు, ఐరన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందంటండి ఇందులో. కాల్షియం కూడా ఉంటుంది. అలాగే 9 టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ కూడా ఉంటాయంట. అది అలాగే ఈ జీడిలో ఉండే ఒక కెమికల్ వల్ల బ్రెయిన్ సెల్స్ కుచించుకుపోకుండా చేసి బ్రెయిన్ హెల్తీగా ఉండేలా చేస్తుందంటండి. అసలు ఇన్ని బెనిఫిట్స్ ఉన్న దాన్ని మనం ఊరికే బయట పడేస్తాం అనమాట. అంటే మనకి పచ్చడి పెట్టినప్పుడు కొంచెం ఒక 4, 5 జీడీలు తీసి పచ్చడిలో వేసేవారు గానీ అంతకంటే ఎక్కువ వేయరనమాట. ఇది కొంచెం వగరు, చేదు అలా ఉంటుంది గనక. అది గూడా ఎందుకు వేస్తారో తెలీదు. ఊరికే టేస్ట్ ఉంటుంది అనేవాళ్ళంతే. నా చిన్నప్పుడు పచ్చళ్ళు పెట్టేటప్పుడు. కానీ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. అసలు బి12 అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. అందుకని ఇది నేను పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు, ఆవకాయ పెట్టుకోవడానికెళ్ళినప్పుడు ముక్కలు కొట్టించిన తర్వాత ఈ జీడంతా నేను తెచ్చేసుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టేసానండి. బాగా అంటే ఒక 5, 6 రోజులు ఎండబెట్టాననమాట. అంటే ఇది సంవత్సరం మళ్ళీ మనకి మ్యాంగో సీజన్ రావాలంటే మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు రాదు కదండీ! అందుకని నేను ఈ జీడి సంవత్సరానికి సరిపడా పొడి చేసేసుకుందామని తీసుకొచ్చి అది బాగా కడిగేసి ఎండబెట్టేసాననమాట. కాటన్ క్లాత్ మీదేసి బాగా ఎండబెట్టేసి దీన్ని పొడి చేసేసుకుంటున్నానండి. పొడి చేసేసుకొని అంటే మొత్తం అంతా ఒకటేసారి పొడి చేసేసుకోకుండా సగం పొడి చేసేసుకొని మిగిలినవి అలా ఎండబెట్టేసి ఒక డబ్బాలో పెట్టేసి ఉంచేసుకుంటున్నాను అనమాట. అంటే ఈ పొడి అయిపోయాక మళ్ళీ చేసుకోవడం కోసం. మనకి అసలు ఇలా చూడండి, ఇలా పడేసే దాని నుంచి మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే అసలు మన కెమికల్స్ అంటే ఇంజెక్షన్స్ అది తీసుకుంటే టాబ్లెట్స్ వేసుకుని ఇవన్నీ కెమికల్సే కదండీ! ఊరికే మన కెమికల్స్ వేసుకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏదో ఒకటి ఉంటాయి కెమికల్స్ వల్ల. మనకి ఇలా న్యాచురల్‌గా మనం ఇవి చేసుకోగలిగితే అసలు మనకి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైసా ఖర్చు ఉండదు. అసలు అందులో మనం ఒక మంచి మెడిసిన్‌ని మనమే తయారు చేసేసుకుంటున్నాం అంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ! ఇదిగోండి ఇలా బాగా ఎండిపోయినాయనమాట. గలగలమని సౌండ్ వస్తాయి. అంతలా ఎండిపోయినాయి. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదండీ! ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా! మీరు ఈ రైతు బజార్‌కెళ్ళి కావాలంటే ఫ్రీగానే తెచ్చుకోవచ్చనమాట. మనం పచ్చడి కోసం వెళ్ళకపోయినా వాళ్ళు ఊరికే పడేస్తున్నారు అక్కడ.
అవైనా కావాలంటే వాళ్ళు ఇస్తారు. అవైనా తెచ్చుకొని మనం ఇలా కడిగేసి ఎండబెట్టి పొడి చేసేసుకోవచ్చనమాట. ఈ పై పొరల్లా అది ఉన్నవంతా తీసేసి పొడి చేసేసుకోవచ్చండి. నేను ఇలా మెత్తగా పొడి చేసేసుకొని అంటే ఇది ట్రై చేసి చూసాననమాట. డైరెక్ట్‌గా నేను తినేయొచ్చేమో అనేసి. కానీ టేస్ట్ అయితే అసలు బాలేదండి. వగరు, చేదు ఒకలా ఉందనమాట. ఇది వాటర్‌లో వేసుకొని కూడా తాగాను గానీ అది కూడా టేస్ట్ బాలేదు. అందుకని ఏం చేస్తున్నానంటే మనం చపాతీ చేసుకుంటాం కదండీ! అలాగే ఇడ్లీ, దోస ఎందులో అయినా సరే ఒక 1-2 స్పూన్స్ ఇది వేసేసుకున్నామంటే మనకి చపాతీ చేసుకుని తినేస్తే అంటే నేను ఈ చపాతీ చేసిన తర్వాత అది డైరెక్ట్‌గా కూడా తిని చూసానండి. టేస్ట్ ఏమీ తేడా లేదు. అంటే మామూలుగా ఈ పొడొక్కటే డైరెక్ట్‌గా తీసుకుంటేనే చేదనిపించింది. మనం చపాతీ పిండిలో కలిపి తీసుకుంటే టేస్ట్ అయితే ఏం తేడా లేదండి. బావుంది. ఇలా చేసేసుకోవచ్చనమాట. అయితే మనకి రోజుకి బాడీకి 2.4 మైక్రోగ్రామ్స్ బి12 అవసరం ఉంటుందంటండి. కానీ మనకి 100 గ్రామ్స్ ఈ మామిడి జీడి అంటే జీడి అంటాం కదా దీన్ని. మామిడి జీడి పౌడర్‌లో 120 మైక్రోగ్రామ్స్ విటమిన్ బి12 ఉంటుందంటండి. అంటే మనకి కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ఇలా చపాతీ పిండిలో ఒకటి 2 స్పూన్లు ఇది కలిపేసి వేసుకోవచ్చు. లేకపోతే అంటే రైస్‌లో ఒక ముద్దలో పెట్టుకునైనా తినేయొచ్చు. అంటే మేము చపాతీ తినము అలా అనుకుంటే రైస్‌లో ఒక ముద్దలో ఒక స్పూన్ పొడి వేసేసుకొని తినేసామనుకోండి. తర్వాత మామూలుగా తింటే ఇంక మనకి టేస్ట్ ఇంకా ఈ చేదు తెలీదు కదా! అలా తినొచ్చు. చపాతీలో అయితే అసలు చాలా బావుందండి. నేను తింటున్నాను. చాలా బావుందనమాట. చూడండి ఇంత మంచి ఫుడ్‌ని మనం అంటే ఇంత మంచి మెడిసిన్ కదా మనకిది. బి12 అనేది అంటే మనకి నాలుక కూడా పొక్కిపోయి రెడ్‌గా అయిపోతూ ఉంటుంది కదండీ! అది కూడా విటమిన్ బి12 డెఫిషియన్సీ అని అంటారు. అలా దానికి అసలు జుట్టు ఊడిపోవడం మనకి మెయిన్ మనకి బి12 తక్కువైతే జుట్టు బాగా ఊడిపోతుందంటండి. అది ఆగుతుంది. అంటే ఇది బి మామూలుగా అయితే నాన్ వెజ్‌లో ఉంటుంది. ఎగ్ యెల్లోలో కూడా ఉంటుందంటండి. అది తినని వాళ్ళు మనం ఈ మామిడి టెంక లోపలున్న జీడి తెచ్చుకొని ఇలా పొడి చేసేసుకున్నామంటే మనకు కావాల్సినంత బి12 ఉంటుందండి. అంటే మనం ఇంజెక్షన్స్ చేసుకొని కెమికల్స్ ఇవేం అవసరం లేదనమాట. ఏదైనా న్యాచురల్ ప్రోడక్ట్ వాడితే మనకి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. బ్రెయిన్ కూడా హెల్తీగా ఉంచుతుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఈ మామిడి జీడిని పడేయడం ఎందుకండి? పచ్చళ్ళ సీజన్‌లో ప్రతి ఒక్కళ్ళు ఇంకా సీజన్ ఉంది కదా! ఇప్పుడు అందరూ పచ్చళ్ళు పట్టుకుంటున్నారు. ఈ జీడైతే పడేయకుండా తెచ్చుకొని ఇలా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే మనం డైరెక్ట్‌గా తినలేమండి. చేదుగా ఉంది. అందుకని మనం చపాతీ పిండిలో కలిపేసుకుని వాడొచ్చనమాట. విటమిన్ బి12 ఇంకా పుట్టగొడుగుల్లో కూడా ఉంటుందంటండి. కానీ అది తినలేమనుకుంటే మనకి ఇది బావుందనమాట. నాకు సెర్చ్ చేస్తుంటే మంతెన సత్యనారాయణ రాజు గారి ఒక వీడియోలో చెప్పారండి. అది చూసి నేను ఇంకా మనకి భరోసా కదా! మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పారంటే ఇంకా డోకా లేదనేసి నేను ఇలా తయారు చేసేసుకుని తింటున్నాననమాట. చపాతీలో ఈ పిండిలో కలిపేసి చపాతీ చేసుకుని తింటున్నాను. చాలా బావుందండి. చేసుకోవడం చాలా ఈజీ. అదిగోండి నేను ఒక డబ్బాలో ఇప్పుడు పొడి చేసేసుకొని మిగిలింది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది అయిపోయాక మళ్ళీ తయారు చేసుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఈ పొడి తయారు చేసుకోండి.